సో టుడే మనం యూజర్ రీసెర్చ్ వరకు అయింది. యూజర్ రీసెర్చ్లో ఏం చేసాం మనం? క్వాలిటేటివ్ రీసెర్చ్ చేసాం, క్వాంటిటేటివ్ రీసెర్చ్ చేసాం. క్వాలిటేటివ్ రీసెర్చ్ అంటే యూజర్తో డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి జూమ్ మీటింగ్స్ కానీ ఆన్లైన్ మీటింగ్స్ కానీ అటెండ్ అవ్వడం కానీ, లేదంటే డైరెక్ట్గా యూజర్ని తీసుకొని ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం, ఇవి చేసుకొని క్వాలిటేటివ్ రీసెర్చ్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ క్వాంటిటేటివ్ రీసెర్చ్. క్వాంటిటేటివ్ రీసెర్చ్లో ఏంటి? మాస్ సర్వే, గూగుల్ ఫామ్స్ తీసుకొని గూగుల్ ఫామ్స్లో క్వశ్చన్స్ కనెక్ట్ చేసుకొని వాళ్ళ ఏజ్ని బట్టి డేటాని కలెక్ట్ చేసాం. థర్డ్ థింగ్ ఏం చేసాం మనం? కాంపిటీటర్ అనాలిసిస్. కాంపిటీటర్ అనాలిసిస్లో ఏం చేసాం? బిజినెస్ యొక్క మన కాంపిటీటర్స్ ఎవరు ఉన్నారు. ఇప్పుడు జొమాటో కాంపిటీటర్ ఎవరు? తెప్పించిన స్విగ్గీ. ఓకే, నెక్స్ట్ ర్యాపిడోకి ఊబర్, ఓలా, ఇంకా అంతా ఏవో ఉన్నాయి. ఊబర్, ఓలా, ర్యాపిడో అండ్ అలా డిఫరెంట్ కాంపిటీటర్స్ ఉన్నారనమాట. ఓకే, సో ఈ కాంపిటీటర్స్ లో వాళ్ళ దగ్గర ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకొని యూజర్స్ ఏ టైప్ లో ఫీల్ అవుతున్నారు, ఏదైతే డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నారో ఆ ఫీచర్స్ ని మనం ఇంప్లిమెంట్ చేసి కొత్త యాప్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు రీసెర్చ్ వరకు అయింది, మన దగ్గరికి డేటా వచ్చింది. యూజర్ రీసెర్చ్ అయింది, మన దగ్గరికి డేటా వచ్చింది, కాంపిటీటర్స్ ఎవరో తెలిసింది మనకి, యూజర్స్ ఏం ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటనేది అర్థమైంది మనకి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి మనం? అనాలిసిస్ చేయాలి. ఇప్పుడు మొత్తం డేటా అంతా వచ్చేసింది కదా, ఈ డేటాని అనాలిసిస్ చేయాలి. సో ఈ అనాలిసిస్ అనేది ఎలా చేయాలంటే ఫస్ట్ మనం క్రియేట్ చేసుకోవాల్సింది ఎంపథీ మ్యాప్ కూడా క్రియేట్ చేసుకున్నాం యూజర్ దగ్గర నుంచి. యూజర్ ఎంపథీ మ్యాప్ ఏంటి? సే, థింక్, ఫీల్, డూ అండ్ డస్. ఓకే, సో ఈ 4 టైప్స్ లో మనం అంటే యూజర్ ఏం చెప్తున్నాడు, ఎలా థింక్ చేస్తున్నాడు, ఓకే, తను ఏం చేయాలనుకుంటున్నాడు, తను ఎలా ఫీల్ అవుతున్నాడు, ఏ టైప్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్స్ లో ఫీల్ అవుతున్నాడు అనేది ఎంపథీ మ్యాప్ కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. సో దీని తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే యూజర్ పర్సోనా. మనం ఎవరైతే ఇంటర్వ్యూస్ తీసుకొని ఇంటర్వ్యూని కండక్ట్ చేసామో సో వాళ్ళ దగ్గర నుంచి మనం క్రియేట్ చేయాల్సింది యూజర్ పర్సోనా. సో ఆ యూజర్ పర్సోనా ఎలా ఉంటుంది అంటే ఇది ఎగ్జాంపుల్ యూజర్ పర్సోనాస్. ఓకే, ఇవి వచ్చేసరికి యూజర్ పర్సోనాస్ అనమాట. సో యూజర్ పర్సోనాలో మనకు కావాల్సినవి ఏంటంటివి అంటే ఫస్ట్ మనకి ఒక ఇమేజ్ అనేది కావాలి, అంటే ఎవరైతే యూజర్ ఉన్నారో యూజర్ ఇమేజ్ కావాలి. అండ్ నెక్స్ట్ యూజర్ గురించి అబౌట్. యూజర్ అబౌట్ అంటే ఏంటి అంటే తన ఏ ఏజ్ లో ఉన్నాడు, తన ఆక్యుపేషన్ ఏంటి, ఓకే, తన నేమ్ ఏంటి, తన అడ్రస్ ఏంటి, ఈవెన్ నీడ్ అనుకుంటే అడ్రస్ కానీ ఇవి తన గురించి సమ్ అబౌట్ అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏం చేయాలి, తన నీడ్స్ ఏంటి అంటే తన ప్రాబ్లం ఏంటి. అవర్ నీడ్స్ అంటే తన ప్రాబ్లం ఏంటి. ఓకే, మెయిన్లీ ఫస్ట్ అబౌట్, తన డీటెయిల్స్, గోల్స్ అనుకో, ఫర్ నీడ్స్ అనుకుంటే గోల్స్. ఓకేనా, తన గోల్ ఏంటి. అండ్ నెక్స్ట్ తను ఏం చేస్తూ ఉంటాడు, తన వర్క్ ఎలా ఉంటుంది, ఆ వర్క్ లో తను ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు, ఏ టైప్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్స్ ప్లేస్ చేస్తున్నాడు అంటే పెయిన్ పాయింట్స్ అన్నమాట. ఓకే, ఎక్కడెక్కడ తను పెయిన్ పాయింట్స్ అనేది ఫేస్ చేస్తున్నాడు ఆ పెయిన్ పాయింట్స్ కూడా మనం నోట్ చేసుకుంటాం. ఓకే, ఆల్రెడీ మీకు చెప్పా, ఒక కాఫీ షాప్ కి వెళ్ళి కాఫీ తాగాలి అంటే క్యూ ఉంటుంది. సో 10 minutes దానికి అవదో అన్న టైంలోని సో అది ఇబ్బందే కదా, 10 minutes కాఫీ తాగడం ఇట్స్ నాట్ పాసిబుల్ బికాస్ ఆఫ్ క్యూ అనేది ఉంటుంది. సో దానికోసం వాళ్ళు ఏం ప్రొవైడ్ చేశారు, టేబుల్స్ అండ్ వైఫై. ఒక కాఫీ షాప్ వాళ్ళు టేబుల్స్ అండ్ వైఫై ప్రొవైడ్ చేయడం వల్ల తన పెయిన్ పాయింట్ నుంచి ఏదైతే ఇబ్బందిగా ఉందో దాని నుంచి తను రిలీఫ్ అయిపోయి ఇప్పుడు హ్యాపీగా తను అక్కడ వర్క్ చేసుకోవచ్చు. ఏదైతే టైం అనేది వేస్ట్ అవ్వదు, కాఫీ అనేది కూడా తాగొచ్చు. ఓకే, ఒక కాఫీ కాబట్టి 10 కాఫీలు తాగొచ్చు అక్కడ కూర్చొని. ఓకేనా, సో అలాగా ప్రతి పెయిన్ పాయింట్ ని ఎప్పుడైతే నోట్ చేసుకున్నావో దానికి సొల్యూషన్స్ అనేవి తీసుకొస్తూ ఉంటాం. ఓకేనా, సో అలాగే తన మోటివ్స్ ఏంటి. మోటివ్స్ అంటే ఇప్పుడు డైలీ ఒక్కొక్కరికి ఒక మోటివ్ ఉంటుంది. ఒకళ్ళు బుక్స్ చదువుతారు ఎక్కువ, సో దే హ్యావ్ టు సజెస్ట్ ద బుక్స్, నువ్వు కూడా బుక్స్ చదువు అని చెప్పి. లేదు అంటే దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్, సో నువ్వు కూడా క్రికెట్ ఆడు, లైక్ హాబీస్. ఓకేనా, సో అలా వాళ్ళ మోటివ్స్ ఏంటనేది కూడా మీరు తెలుసుకోవాలన్నమాట. ఓకే, దాన్ని బట్టి మనం ప్రాబ్లమ్ అండర్స్టాండ్ చేసుకొని దాని నుంచి సొల్యూషన్ అనేది ఇస్తాం. ఓకేనా, సో మీరు ఏదైతే యూజర్ నుంచి డేటా కలెక్ట్ చేశారో సో ఆ డేటాని ఈ టైప్ లో మీరు యూజర్ పర్సోనాగా చేయాలి. ఓకే, దీన్ని యూజర్ పర్సోనా అంటారు.
ఎంపతి మ్యాప్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన నెక్స్ట్ వర్క్ ఏంటంటే యూజర్ పర్సోనా. సో యూజర్ పర్సోనా కావాల్సిన ఏంటి, ఫస్ట్ మనకు ఒక ఇమేజ్ కావాలి, తర్వాత వాళ్ళ గురించి అబౌట్, వాళ్ళ నేమ్ అయితే నేము, వాళ్ళ వర్క్ ఆక్యుపేషన్ అయితే అంటే ఎక్కడ వర్క్ చేస్తున్నారు అనేది, సాఫ్ట్వేర్ ఎంప్లాయా, గ్రాఫిక్ డిజైనరా, యూఎక్స్ డిజైనరా, వెబ్ డెవలపరా ఏంటి అనేది. ఓకే, సో ప్రతిదీ కూడా నోట్ చేసుకుంటాం. అండ్ అలాగే వాళ్ళ ఫేవరెట్ బ్రాండ్స్ ఏంటి అనేది కూడా. బికాస్ ఆఫ్ బ్రాండ్స్ ఎందుకు అంటే, ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాత్ గురించి సెర్చ్ చేస్తున్నారు అనుకోండి ఎవరైనా, క్లాత్స్ గురించి, సో వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కానీ లేదంటే ఆ క్లాత్ కి వాళ్ళ కొంతమందికి బాగా ఐడియా ఉంటాయి క్లాత్స్ గురించి కానీ ఇవి. సో ఈ టైప్ ఆఫ్ క్లాత్సే కావాలి, ఈ టైప్ ఆఫ్ క్లాత్స్ మేము యూజ్ చేస్తాం అనుకుంటే, సో వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ క్లాత్స్ మనం ప్రొవైడ్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతారు. ఇప్పుడు లాట్ ఆఫ్ మెంబర్స్ మనకు తెలిసింది ఏంటంటే కాటన్, సిల్క్, నైలాన్, ఇంకా పాలిస్టర్, ఈ టైప్ ఆఫ్ తెలుసు మనకి. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఇవి ప్రతి యూజర్ కి తెలియదు. సో ఈ టైప్ ఇంకా ఏవైతే ఉన్నాయి, చాలా మందికి రేర్ గా తెలిసిన బ్రాండ్స్ ఉంటాయి, లేదంటే రేర్ గా తెలిసిన క్లాత్స్ ఉంటాయి కదా. సో ఆ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ కూడా ఎంతమంది యూజర్స్ దాన్ని లైక్ చేస్తారు. సో మనం ఇప్పుడు ఒక బిజినెస్ పెట్టుకుంటే, ఈ ప్రోడక్ట్ బిజినెస్ పెట్టుకుంటే ఎంతమంది యూజర్స్ లైక్ చేస్తారు. సో ఆ టైప్ కూడా మనం ఇక్కడ డేటా కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫేవరెట్ బ్రాండ్స్ అమెజాన్ అవ్వచ్చు, అంటే దేంట్లో పెడితే, ఇప్పుడు ఒకవేళ ప్రోడక్ట్ నేనే తయారు చేసుకున్నాను అనుకోండి, ఈ ప్రోడక్ట్ నేను తీసుకొచ్చి మీషోలో పెట్టాను అనుకో, ఎవరైనా తీసుకుంటారా? మీషో అనేది చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు. ఓకే, సో అమెజాన్ లో పెట్టుకుంటే లాట్ ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు సెర్చ్ చేస్తారు, తీసుకుంటారు. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ కూడా చేసి మనకు వాళ్ళకి సజెషన్ అనేది ఇస్తాం అనమాట. లైక్ ఏ సైకాలజీ డాక్టర్ ఏం చేస్తారు, ఫస్ట్ మీరు వెళ్ళంగానే ఫస్ట్ కూర్చోబెట్టి మీ పేరేంటి అంటే డైరెక్ట్ గా మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి, నేను రాసి చేస్తాను మెడిసిన్స్ అంటారా? ఫస్ట్ ఏం చేస్తారు, కూర్చోబెట్టి మీ పేరేంటి, ఏం చేస్తుంటారు, మీ డైలీ హాబీస్ ఏంటి, ఓకేనా, మీరు ఏ ఏ ఏ ఇబ్బంది వల్ల ఇక్కడికి వచ్చారు, అండ్ నెక్స్ట్ దాని నుంచి ఎలాంటి సొల్యూషన్ కావాలని చెప్పేసి మిమ్మల్ని అడుగుతారు. అవునా, దానికోసం ఏం చేయాలి అని చెప్పేసి చెప్తాడు. లైక్ ఇప్పుడు నా ప్రాబ్లం మార్నింగ్ 6కి లేకాలి సార్, నాకు 9కి మెలకు వస్తుంది, 9కి ఆఫీస్ కానీ నాకు అనేది నా ప్రాబ్లం, ఒరిజినల్ ప్రాబ్లమే. ఓకే, సో నేను ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళగానే మార్నింగ్ 6కి లేగాల, సరే మీరు హాస్పిటల్లో పడుకోండి నైట్ 11కి, మార్నింగ్ 6 నేను లేపుతాను అంటారా? ఏం చేస్తాడు, ఫస్ట్ మన గురించి రీసెర్చ్ చేస్తాడు కదా, రీసెర్చ్ చేయకుండా డైరెక్ట్ గా మెడిసిన్ రాస్తుందా? సో మా దగ్గర ఈ మెడిసిన్స్ అయితేనే ఉంటాయి, తీసుకుంటే లేకపోతే లేదు, మా మెడికల్ షాప్ లో ఇవే దొరుకుతాయి, ఇవి కాకుండా ఇంకో మెడిసిన్ మీరు ఏం యూజ్ చేయొద్దు అంటారా? లేదా ఫస్ట్ మన మీద ఒక రీసెర్చ్ అనేది స్టార్ట్ చేస్తాడు. సో ఏం చేస్తాడు, ఇంటర్వ్యూగా క్వశ్చన్స్ అడుగుతాడు, మన నేమ్ అడుగుతాడు, మన ఏజ్, మనం ఏ ఆక్యుపేషన్ చేస్తున్నాం, అంటే ఎన్ని మంత్స్ నుంచి జాబ్ చేస్తున్నాం ఏంటి, మన ఫేవరెట్స్ ఏంటి, మన హాబీస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మన గురించి సమ్ ఒక ఐడియా అనేది వస్తుంది వాళ్ళకి. ఐడియా వచ్చిన తర్వాత మన పెయిన్ పాయింట్స్ అంటే ఏంటి, ఇబ్బందులు, మన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులు ఏంటి, అంటే మీరు ఫేస్ చేసే ఇబ్బందులు ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. అడిగిన తర్వాత మనం చెప్తాం ఒక 1 or 2 ప్రాబ్లమ్స్, సమ్ డిఫరెంట్ కేటగిరీస్ లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి మార్నింగ్ లెగిసి వర్క్ చేసుకొని, అంటే వర్కౌట్స్ చేసుకొని, వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసుకొని విత్ ఫ్రెష్ అప్ అయ్యి ఆఫీస్కి వెళ్ళేసరికి 10 to ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది అనుకుంటే, ఓకే, సో వాళ్ళది ప్రాబ్లం, వాళ్ళ ఇబ్బంది ఏంటి, 10 to హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది ఆఫీస్కి వెళ్ళాలి డైలీ. సో దానివల్ల ఏంటి, తను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, బస్సు లేట్ అవడం, లేదంటే బస్సు ఖాళీగా ఉండకపోవడం, ఓకే, లేదా ట్రాఫిక్ జామ్ అవడం, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు అనుకుందాం డైలీ, తను ఇబ్బంది పడేది ఇది. ఓకే, సో దీనికోసం ఏం చేశారు, ర్యాపిడో అనేది తీసుకొచ్చారు. సో ఈజీగా ట్రాఫిక్ అనేది క్లియర్ చేసుకోవచ్చు, అండ్ ఈజీగా దాన్ని బుక్ చేసుకోవచ్చు. అంటే ఎప్పుడైతే తను స్టార్ట్ అయ్యే ముందు బుక్ చేసుకుంటే, నువ్వు బస్సులో వెళ్ళి ఒక 15 minutes నువ్వు వెళ్తావు అనుకుంటే, ర్యాపిడ్లో ఒక 8 minutes వెళ్ళిపోవచ్చు, లేదా 5 minutes వెళ్ళిపోవచ్చు. ఇట్స్ పాసిబుల్ కదా. 4 wheelers ఇప్పుడు బస్కి వచ్చేసరికి 6 wheels ఉంటాయి, 6 wheels కన్నా 2 wheels లో వెళ్ళడం చాలా ఈజీ కదా, ఫాస్ట్గా వెళ్తుంది. సో టైం సేవ్ అవుతుంది, అండ్ మనీ కూడా మనకి సేవ్ అవుతుంది. ఓకే, సో దీనివల్ల అంటే ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఒక్కొక్క సొల్యూషన్. సేమ్ ఇంతే ఆఫ్టర్నూన్, ఇప్పుడు మార్నింగ్ లెగిసి మనం ప్రిపేర్ చేసుకొని రావాలి అంటే టైం పడుతుంది అనుకోండి, డైరెక్ట్గా మనం ఆఫీస్కి వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 o'clockకి జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఆ జొమాటో అనేది క్రియేట్ అవ్వకపోతే ఏం చేస్తాం మనం,
మనకి ఇబ్బందే కదా, మార్నింగ్ లెగ్స్ ఇదంతా తీసుకుంటారు. సో జొమాటో అనేది క్రియేట్ అవ్వడం వల్ల అమౌంట్ ఉంటే ఆర్డర్ పెట్టుకొని మన ఫుడ్ అనేది టైంకి అంటే 12:30 మనం ఆర్డర్ పెట్టుకుంటే 1 o'clock మన లంచ్ టైం కల్లా ఫుడ్ అనేది వచ్చేస్తుంది, ఫుడ్ తినేస్తాం. సో ఇబ్బంది లేకుండా ఉంటుంది, అంటే వర్క్ ప్రాసెస్ అనేది చాలా స్మూత్ గా వెళ్తుంది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కి మనం యూజర్ పర్సోనాస్, యూజర్ ఎంపథీ మ్యాప్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకొని వాళ్ళకి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. యూజర్ పర్సోనా అర్థమైంది అలా క్రియేట్ చేయాలా? ఓకే, యూజర్ పర్సోనా విత్ ఈ ప్లేస్ లో జస్ట్ బాక్స్ డ్రా చేయండి, ఎంటీ బాక్స్ డ్రా చేయండి, జస్ట్ ఇలా బాక్స్ ఇక్కడ నేము, ఇక్కడ అబౌట్ నేమ్ ఇదంతా. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి కింద ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ కింద నేము, ఏజ్, ఆక్యుపేషన్, నేమ్, ఏజ్ అండ్ ఆక్యుపేషన్. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ రైట్ సైడ్ అబౌట్, ఇది డిఫరెంట్ గా ఉంటాయి, మీరు ఎలాగైనా క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి మెయిన్స్ ఏంటంటే నేము, ఏజ్, ఆక్యుపేషన్, అబౌట్ అండ్ గోల్స్. అబౌట్ పక్కన గోల్స్ అంటే యూజర్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవే గోల్స్ అంటే. ఓకేనా, ఆ గోల్స్ కి కింద బ్రాకెట్ పెట్టి యూజర్ నీడ్స్ అని పెట్టి, యూజర్ గోల్స్ అన్నా కూడా అయ్యాయి. ఓకే, అండ్ పెయిన్ పాయింట్స్ అబౌట్ కింద, రైట్, పెయిన్ పాయింట్స్, ఫ్రస్ట్రేషన్స్ పెయిన్ పాయింట్స్ పక్కన ఫ్రస్ట్రేషన్స్, అందు కింద బ్రాండ్స్, పెయిన్ పాయింట్స్ కింద బ్రాండ్స్, ఇంకా కిందకి బ్రాండ్స్ అండ్ దాని పక్కన హాబీస్. ఓకేనా, సో యూజర్ పర్సోనాకి ఇవి మెయిన్. ఇప్పుడు అదే యూజర్ పర్సోనా ఎందుకు తీసుకుంటున్నామో అండ్ స్మాల్ టాస్క్ ఏంటి అంటే ఒక పర్సన్ కి స్కిన్ కేర్ కావాలి, ఒక ఉమెన్ కి స్కిన్ కేర్ కావాలి. స్కిన్ కేర్ అంటే తనకి స్కిన్ మీద ర్యాషెస్ వస్తాయి. సో తను వచ్చి తన ప్రాబ్లం చెప్పింది, స్కిన్ మీద ర్యాషెస్ వస్తాయి, దానివల్ల తను చాలా ఇబ్బంది ఫీల్ అవుతుంది. స్కిన్ ర్యాషెస్ అంటే చుట్టుపక్కల ఎవరైనా చూసారు అనుకో తనని కొంచెం ఎంబారసింగ్ గా ఫీల్ అవుతారు. ఓకే, సో అలా ఫీల్ అవుతుంది అనమాట. సో దీనికోసం తను ఏం చేయాలన్నా స్కిన్ అనేది చాలా స్మూత్ అవ్వాలి, ఆ స్కిన్ ర్యాషెస్ అనేవి పోవాలి, తను వెరీ కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వాలి. ఏం చెప్పాను చెప్పండి. Woman is there who is having rashes on her body. Like whoever sees it, she is feeling embarrassed. So she wants some cream like that, which that the smooth skin becomes smooth. Cream or body lotions or soap or anything. తను ఒక పర్టికులర్ గా ఇదే కావాలని చెప్పేసి క్రీమే కావాలని చెప్పేసి అడగల. సో తనకి ర్యాషెస్ వస్తున్నాయి, సో ఆ ర్యాషెస్ వల్ల తను చాలా ఇబ్బంది పడుతుంది. ఓకే, తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, తన ఏజ్ వచ్చేసరికి 28 ఉంది, నేము షీలా. ఓకే, సో ఇది టాస్క్, యూజర్ పర్సన్ క్రియేట్ చేయండి. Sir, you told hobbies. Why do we need hobbies? Like you don't know even hobbies is included in user persona. Why hobbies? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తన స్క్రీన్ ర్యాషెస్ ఎందుకు వచ్చినాయి అంటే తన హాబీస్ లో క్రికెట్ ఆడుతుంది అనుకుందాం, లేదా గోల్ఫ్ ఆడుతుంది అనుకుందాం.
లేదు స్విమ్మింగ్ చేస్తున్నాం అనుకుందాం. ఈ స్కిన్ ర్యాషెస్ ఒకవేళ స్విమ్మింగ్ వల్ల వస్తే, ఒకవేళ క్రికెట్ ఆడడం వల్ల వస్తే, హాబీస్ తీసుకుంటున్నావు కదా, హాబీస్ కానీ ఆ బ్రాండ్స్ కానీ తీసుకుంటున్నాం. సో తను వాడే బ్రాండ్ లో కూడా నెగిటివ్స్ ఉండొచ్చు కదా. తను యూజ్ చేసే బ్రాండ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్ఫ్యూమ్ యూజ్ చేస్తున్నారు. సో ఆ పర్ఫ్యూమ్ లో కూడా ఆ పర్ఫ్యూమ్ వల్ల కూడా స్కిన్ ర్యాషెస్ అనేవి వస్తూ ఉంటాయి. లేదు తను ఇంకా ఫేవరెట్ బ్రాండ్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో ఆ బ్రాండ్ అనేది చేంజ్ చేసుకోమని మనం చెప్పొచ్చు కదా హాబీస్ తెలిస్తే. సో దట్స్ వై హాబీస్ అనేది కూడా మనం చూసుకోవాలి. వాళ్ళ హాబీస్ బ్రాండ్స్ కూడా చూసుకుంటాం అనమాట, ఫేవరెట్ బ్రాండ్స్ అనేది. ఓకే, సో దానివల్ల ప్రాబ్లం అనేది ఎక్కడ ఉంది అనేది మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఓకే, యూజర్ పర్సన్ క్రియేట్ చేయాలి నా మొహం చెప్తావు ఏంటి? తన నేమ్ షీలా అండ్ ఏజ్ 28. తన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఓకే, సో తనకి స్కిన్ ర్యాషెస్ రావడం వల్ల చాలా ఇబ్బంది ఫీల్ అవుతుంది. తన డైలీ ఏంటి అంటే తను ఎక్కడ నేర్చుకుందంటే సాఫ్ట్వేర్ డిజైనింగ్ ఇవన్నీ కూడా తను బీటెక్ చేసింది. సో ఆ బీటెక్ లో తన సాఫ్ట్వేర్ కోర్సెస్ బాగా ఇంట్రెస్ట్ అనమాట, తన టెక్నాలజీ ఇవన్నీ. సో తను అలాగా బీటెక్ కంప్లీట్ చేసుకొని తర్వాత జాబ్ తెచ్చుకుంది. ఓకేనా, తన గోల్ వచ్చేసరికి తన స్కిన్ అనేది వెరీ స్మూత్ అండ్ గ్లో ఉండాలి. ఓకే, తన ఫ్రస్ట్రేషన్స్ వచ్చేసరికి ఎంబారసింగ్ గా ఉందన్నమాట. తనకి చుట్టుపక్కల వాళ్ళు చూసి తన స్కిన్ ర్యాషెస్ ఇవన్నీ చూడడం వల్ల తనకి ఎంబారసింగ్ గా ఉంది. సో దానివల్ల తనకి ఏదైనా ఒక ప్రోడక్ట్ ని సజెస్ట్ చేయమని చెప్పేసి అడుగుతుంది. సో తను యూస్ చేసే బ్రాండ్స్ ఏంటంటే తను ఎక్కువగా మింత్రా యూస్ చేస్తుంది అండ్ దాని ఏమంటారు నైకా ప్రొడక్ట్స్ యూస్ చేస్తుంది. మింత్రా అండ్ నైకా ప్రొడక్ట్స్ యూస్ చేస్తుంది. తన హాబీస్ వచ్చేసరికి తనకి కిడ్స్ ఉన్నారు. నీ ఇష్టం, నాకు తెలియదు. యూజర్ పర్సన్ క్రియేట్ చేయి, లేకపోతే నీ యూజర్ పర్సన్ క్రియేట్ చేసుకో. నా మై నేమ్ ఇస్ ప్రణీష, ఏజ్ 18 28. మీ ఓన్ యూజర్ పర్సన్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నో బ్రో. అంటే మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే, ఈ రోజు క్లాస్ ఇబ్బంది సార్ నాకు అనుకుంటే క్లాస్ ఇబ్బంది అని చెప్పేసి యూజర్ పర్సన్ క్రియేట్ చేసుకోండి. రేపు నుంచి క్లాస్ చెప్పడం మన సరేనా, చెయ్యి. నీకు ఇప్పుడు బాగా అవసరం అది. సాయి కృష్ణకి దోమలు కుట్టినాయి, అది ప్రాబ్లం అని చెప్తున్నాడు. పెయిన్ పాయింట్స్. రేపు నీకు దోమలు కొట్టకూడదు అంటే బ్యాట్ ఒకటి కొనుక్కోవాలి. చూసా ఎన్ని బ్రాండ్స్ వాడతాను తెలుసా? స్లీప్ వెల్, ఆల్ అవుట్, కాయిల్, ఇంకోటి ఏంటిది బ్యాట్, ఆయింట్మెంట్ కూడా సజెస్ట్ చేసింది, ఓడోమస్. సో ఇన్ని బ్రాండ్స్ ఉన్నాయి, ఇన్ని బ్రాండ్స్ అన్ని వాడుతున్నాడు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ప్రాబ్లం వస్తుంది అనమాట, ఇన్ని వాడటం వల్ల ఇంకో టైం సార్ అని. ఓకే, ఇలా యూజర్ పర్సన్ అనేది క్రియేట్ చేయాలి. Sir, name, age and occupation is enough point, sir. About the question.
అయిపోయిందా? కాదు ప్రణీష, అక్కడ ఎంపతి మ్యాప్ ఎలా ఉంది? నువ్వు ఏదో పారాగ్రాఫ్ రాసుకుంటూ వెళ్ళినట్టు పారాగ్రాఫ్ రాసుకుంటూ the place won't be enough, that's why I did, sir. I understood. హారిజాంటల్లీ రైట్. ఎంపతి మ్యాప్ అనేది అక్కడ ఒక డిజైన్ టెంప్లెట్ అనేది ఇచ్చారు చూసావా, ఏదైతే ఇమేజ్ ఎలా ఇచ్చారో, సో ఈ టెంప్లెట్ లో రాసుకుంటేనే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. మీరు ఏదో పాయింట్స్ పెట్టుకొని పారాగ్రాఫ్ రాసుకున్నట్టు ఏదో మూవీ స్టోరీ రాస్తారు అంటే, హీరో వచ్చాడు, హీరో ప్రాబ్లం చెప్పాడు, విలన్ వచ్చాడు అని అలా రాయకూడదు. ఇది ఒక టెంప్లెట్. నువ్వు ఎక్కడ యూజర్ పర్సన్ తీసుకున్నా ఒక టెంప్లెట్ అనేది ఉంటుంది, దాంట్లో ఇమేజ్ అనేది ఇంక్లూడ్ చేసి ఉంటుంది. ఓకే, సో దాని ప్రకారం రాసుకోవాలి. అప్పుడే మీకు ప్రాబ్లం యొక్క స్టేట్మెంట్ అనేది అర్థం అవుతుంది. తీసేసి లేదు అంటే ఎంఎస్ వర్డ్ లో అయినా సరే క్రియేట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్. సో ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? డిజైన్. ఒక మంచి డిజైన్ తీసుకురావడం. సో మంచి డిజైన్ తీసుకురావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మన హోమ్ డిజైన్ అనుకుంటాం. సో ఫస్ట్ హోమ్కి వెళ్ళాలంటే మనం ఏం చేస్తాం, మనకంటూ ఒక ఫస్ట్ మెయిన్ డోర్ ఉంటుంది. మెయిన్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత హాల్లోకి వెళ్ళిన తర్వాత కిచెన్, బెడ్రూమ్స్ అండ్ వాష్రూమ్స్. ఓకే, అండ్ రిమైనింగ్ ఏవైతే స్టెప్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఓకేనా, సో ఇది ఒక ఆర్కిటెక్చర్, ఒక హోమ్ కావాల్సింది ఆర్కిటెక్చర్ అనమాట. సో ఇలాగే ఫస్ట్ మనం వెళ్ళడానికి ఏంటి, మెయిన్ డోర్. ఓకేనా, సో ఆ మెయిన్ డోర్ని ఓపెన్ చేస్తేనే లోపలికి వెళ్ళగలం. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక డిజైన్ అనేది ఉంటుంది. ఫస్ట్ డైరెక్ట్గా లోపలికి వెళ్ళగానే బెడ్రూమ్లోకి నేను డోర్ ఓపెన్ చేయగానే హాల్ కనిపించకూడదు, బెడ్రూమ్లోకి వెళ్ళిపోవాలి అంటే వెళ్ళగలమా? లేదు, హాల్ నుంచే వెళ్ళాలి కదా. ఓకే, సో అలాగే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ కూడా ఫస్ట్ పేజ్ వచ్చేసరికి హోమ్ పేజ్. హోమ్ పేజ్ అంటారు. అంటే మీరు ఏదైతే లోగో క్రియేట్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు V1 ఉంది, ఇది ఒక స్టాటిక్ పేజ్ కదా. సో ఇది ఫస్ట్ మనం V1 ప్రాజెక్ట్స్ అని చెప్పేసి టైప్ చేయగానే ఫస్ట్ ఓపెన్ అయిన పేజ్, దీన్ని హోమ్ పేజ్ అంటారు. ఓకేనా, ఫస్ట్ పేజ్ ని హోమ్ పేజ్ అంటారు. ఇప్పుడు నేను స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఇవన్నీ ఒక్కొక్క డోర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అ హాల్, బెడ్రూమ్, కిచెన్ అండ్ వాష్రూమ్స్, లైక్ అలా అంటే జస్ట్ ఇమాజిన్. ఓకే, అలా అని చెప్పేసి మీరు నావిగేషన్ బార్లో అలా రాయొద్దు.
ఓకేనా. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎందుకంటే ఆర్కిటెక్చర్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఏ టైప్ లో ఆర్కిటెక్చర్ అనేది ఫామ్ చేశారు అని. ఓకేనా. సో నేను ఇప్పుడు వీళ్ళు ఏంటి ఈ హోమ్ పేజ్ లోని జస్ట్ వాల్ ఏంటి అంటే ఈ వెబ్సైట్ అనేది దేనికి పెట్టారు, ఓకే, ఈ వెబ్సైట్ వల్ల యూజర్ ఏం అండర్స్టాండ్ చేసుకోవాలి, ఎందుకు ఈ వెబ్సైట్ యూజర్ ఓపెన్ చేయాలి అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా హోమ్ పేజ్ లో పెడతారనమాట. లైక్ లొకేషన్స్ కానీ, లేదా అంటే దాని గురించి ఇమేజెస్ కానీ, లేదంటే దాని గురించి కొంచెం అట్రాక్టివ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇదంతా కూడా ఫస్ట్ హోమ్ పేజ్ లో అనేది పెడతాం మనం. నెక్స్ట్ వచ్చేసరికి స్కిల్ డెవలప్మెంట్. స్కిల్ డెవలప్మెంట్ లో వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ స్టూడెంట్స్ గురించి సమ్ రివ్యూస్ అనేవి ఇచ్చారు టెక్స్ట్ మీద. ఓకేనా. సో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అనమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసరికి వెబ్ డెవలప్మెంట్. ఓకే. అండ్ నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్, అవుట్ సోర్సింగ్ అండ్ అబౌట్ కాంటాక్టర్స్. ఓకేనా. సో వీళ్ళు ఈ టైప్ లో ఇన్ఫర్మేషన్ ని అంటే వాళ్ళ వెబ్సైట్ యొక్క వాళ్ళ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ ఆర్గనైజేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ ని ఈ టైప్ లో ప్లేస్ చేసుకున్నారు. అదే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డైనమిక్ వెబ్సైట్ చూద్దాం. ఇది స్టాటిక్ వెబ్సైట్ కదా. సో ఇప్పుడు డైనమిక్ వెబ్సైట్ చూద్దాం. డైనమిక్ వెబ్సైట్ అంటే ఏంటి? యానిమేషన్స్, యాక్షన్స్ అనేది ఏవైతే పర్ఫామ్ చేస్తుందో, ఇప్పుడు మీరు వివన్ ఓపెన్ చేశారంటే దాంట్లో ఏమైనా యాక్షన్స్ పర్ఫామ్ చేస్తారా? జస్ట్ అక్కడ ఉన్న కంటెంట్ ని చూసి చదవడం వరకు మాత్రం మీరు చేయగలరు, దాని కంటెంట్ చేంజ్ చేయలేరు. లేకపోతే దాంట్లోంచి ఏమి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవడం తప్ప మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ని దాంట్లో పెట్టలేరు. అండ్ అలాగే దాంట్లో రివ్యూస్ కానీ కామెంట్స్ కానీ ఏమి మీరు చేయలేరు. ఓకే. బట్ డైనమిక్ వెబ్సైట్స్ లో మీరు రివ్యూస్ చేయొచ్చు, ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు, కామెంట్స్ చేయొచ్చు, ఎటువంటి యాక్షన్స్ అయినా దాంట్లో పర్ఫామ్ చేయొచ్చు, వీడియోస్ కావాలంటే వీడియోస్ చూడొచ్చు. ఓకే. ఇవన్నీ కూడా డైనమిక్ లో అవుతాయి అనమాట. ఓకేనా. సో డైనమిక్ వెబ్సైట్ ఏదైనా మీరు రెగ్యులర్ గా యూస్ చేసే వెబ్సైట్ ఒకటి చెప్పండి. యూట్యూబ్. ఓకే. యూట్యూబ్ ఓపెన్ చేశాను నేను. సో ఈ యూట్యూబ్ లోని ఫస్ట్ మనకి ఇది వచ్చేసరికి హోమ్ పేజ్. ఇది యూట్యూబ్ మీరు లోగో క్లిక్ చేస్తే హోమ్ పేజ్ ఎప్పుడు కూడా లోగో ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో అక్కడ యూట్యూబ్ అని చెప్పేసి లోగో ఉంటుంది కదా, ఆర్గనైజేషన్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అనేది మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా యూట్యూబ్ లో ఉన్న హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి హోమ్ పేజ్ అనమాట. ఓకే. సో ఇది వచ్చేసరికి సైడ్ నావ్ బార్, దీన్ని సైడ్ బార్ అంటారు. ఓకేనా. సో ఇక్కడ చూడండి సైడ్ బార్ లో ఫస్ట్ ఏం ఇచ్చారు, హోమ్, అండ్ సెకండ్ వన్ షార్ట్స్. ఓకేనా. షార్ట్స్ క్లిక్ చేయగానే ఇక్కడ ఏవైతే షార్ట్స్ ఉన్నాయో ఈ షార్ట్స్ లో ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్. ఓకేనా. ఎవరైనా పే చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్స్ అనేది ఇక్కడ పే చేసుకోవచ్చు. ఓకే. లేదు మీరు సబ్స్క్రిప్షన్ ఏవైతే పే చేశారో ఆల్రెడీ పే చేసి ఉంటారు కదా, సో అవి కూడా ఇక్కడ మీకు చూపిస్తాయి అనమాట. అండ్ వ్యూ హిస్టరీ, వాచ్ లేటర్ అండ్ లైక్డ్ వీడియోస్. ఓకే. ఇక్కడ ప్రతిదీ కూడా మీకు ఏవైతే మీరు సబ్స్క్రిప్షన్ చేశారో అంటే ఎక్కడైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఇవన్నీ కూడా ఇక్కడ ఛానల్స్ చూపిస్తాయి. అండ్ ఏవైతే ట్రెండింగ్స్ ఉన్నాయి, షాపింగ్స్ ఉన్నాయి. ఓకే. అండ్ ఎవరైనా ప్రొడక్ట్స్ అనేవి అమ్మాలనుకున్నా లేదా దాని గురించి చెప్తారు కదా, లైక్ కేటగిరీస్ వైజ్ లో ఇవి డివైడ్ చేసుకుంది సరే. ఇక్కడ ప్రతిదానికి ఇది సబ్స్క్రిప్షన్స్, ఇది ఎక్స్ప్లోర్. ఓకే. అండ్ నెక్స్ట్ మోర్ ఫ్రమ్ యూట్యూబ్ ప్రీమియం, యూట్యూబ్ మ్యూజిక్, యూట్యూబ్ కిడ్స్ అండ్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా. సో వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ ఎలా తీసుకున్నారు, సైడ్ బార్ లో తీసుకున్నారు. ఇక్కడ ఎలా తీసుకున్నారు, నావ్ బార్, హెడర్, దీన్ని హెడర్ అంటారు, దీన్ని నావ్ బార్ లో తీసుకున్నారు. వీళ్ళు ఏం చేశారు, సైడ్ బార్ లో తీసుకున్నారు. ఓకేనా. సో ఇది వచ్చేసరికి ఏంటి, కేటగిరీస్, దీన్ని నావ్ బార్ అంటారు, కేటగిరీస్ అంటారు. ఓకే. సో ఇది వచ్చేసరికి సర్చ్ బార్. ఓకే. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా అంటే యూజర్కి అండర్స్టాండ్ అయ్యేలాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సర్చ్ బార్ తీసేసాను, ఇక్కడ నేను కొంచెం క్రియేటివిటీ ఆలోచిద్దాం అని చెప్పి సర్చ్ బార్ తీసేసాను. ఇప్పుడు యూజర్ అనేవాడు యూట్యూబ్ ఓపెన్ చేశాడు, ఆడికి ఒక వీడియో కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ వీడియో నేమ్ వచ్చేసరికి మహేష్ బాబు టీజర్ కావాలి, ఎత్తుక్కుంటాడు వాడు ఇలాగా. అప్పుడు ఏం చేస్తాడు, డైరెక్ట్ గా వాడు ఇక్కడికి వచ్చి సెర్చ్ బార్ లో మహేష్ బాబు యూట్యూబ్ టీజర్, అదే మహేష్ బాబు మూవీ టీజర్ అని కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏదైనా సెర్చ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అది ఏం చేస్తుంది, ఏదైతే తను సెర్చ్ చేసాడో అది చూపిస్తుంది అనమాట. డైనమిక్ యాక్షన్స్ మనం ఏదైతే సెర్చ్ చేసామో సేమ్ దాన్ని చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ డైనమిక్ యాక్షన్ అనేది జరుగుతుందా. సో అలాగే ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ లో మనం ఈ సెర్చ్ బార్ ఎప్పుడైతే పెట్టామో అప్పుడు ఏమవుతుంది, యూజర్ కి అది ఏదైతే యూజర్ కి కావాలో ఆ ప్లేస్ కి తీసుకువెళ్తుంది. ఓకే. సో దానివల్ల యూజర్ ఏం చేస్తాడు, దీని మీద లాట్ ఆఫ్ టైం అనేది స్పెండ్ చేస్తాడు. ఓకేనా. సో ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అనేది ఈ టైప్ లో ప్లేస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో దానికోసం ఏంటి అంటే ఇక్కడ చూడండి ఈ కామర్స్ సైట్ ఎగ్జాంపుల్ గా. ఓకేనా. సో దిస్ ఇస్ ద హోమ్ పేజ్ అండ్ ప్రొడక్ట్స్ అండ్ కార్ట్ అండ్ అకౌంట్ అండ్ అదర్ పేజెస్. ఓకేనా. సో ఇక్కడ మీకు ప్రతి ఏది ఓపెన్ చేసినా సరే
ప్రొఫైల్ ఇస్తాడు, మీ అకౌంట్ పెట్టుకోవడానికి ఒక అకౌంట్ ఇస్తాడు. సో ఆ అకౌంట్ సెట్టింగ్స్ కూడా ఇస్తారు, ప్రొఫైల్ రేటింగ్ కానీ సెట్టింగ్స్ కానీ ఉంటాయి. ఓకే, అండ్ అలాగే ఆ యాప్ లో ఏదైతే మీరు చూడాలనుకుంటున్నారో, రీల్స్ చూడాలనుకుంటున్నారా, ఏమైనా సెర్చ్ చేయాలనుకుంటున్నారా, హోమ్ పేజ్ లోని ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటున్నారా, స్టేటస్ చూడాలనుకుంటున్నారా, ప్రతిదీ కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ ని క్రియేట్ చేసి పెట్టుకుంటాడు అనమాట. ఓకే, సో ఆ ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ క్రియేట్ చేసి పెట్టుకున్న తర్వాత దాని నుంచి ఒక యాప్స్ కానీ వెబ్సైట్స్ కానీ క్రియేట్ చేస్తారు. సో ఆ వెబ్సైట్స్ యాప్స్ అని ఈ టైప్ లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అనేది క్రియేట్ చేస్తారనమాట. ఫస్ట్ హోమ్ పేజ్ క్లిక్ చేసిన హోమ్ పేజ్ లో ఏమేమి ఉంటాయి మనకి, ప్రొడక్ట్స్, కార్డ్స్, అకౌంట్స్, అదర్ పేజెస్ ఉన్నాయా. నెక్స్ట్ ఈ ప్రొడక్ట్స్ లో కేటగిరీస్ వస్తాయి. ఓకేనా, అంటే దాన్ని డ్రాప్ డౌన్ అంటారు, తెలుసు కదా మీకు. మరి ఎందుకు మళ్ళీ ఇయర్స్ తీసుకున్నాం. ఓకే, సో ఇవి డ్రాప్ డౌన్స్ అనమాట. డ్రాప్ డౌన్స్ అంటే ఏంటంటే ప్రొడక్ట్స్ లో కేటగిరీస్. ఇప్పుడు ప్రొడక్ట్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఎలక్ట్రానిక్స్ ఉన్నాయనుకో, స్మార్ట్ వాచెస్ కానీ దాన్ని ఏమంటారు, మొబైల్స్ కానీ, స్మార్ట్ వాచెస్, మొబైల్స్ అండ్ హెడ్ ఫోన్స్, ఇవన్నీ. సో ఈ కేటగిరీస్ లో ఇప్పుడు నేను ఈ ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో ఈ ప్రొడక్ట్స్ కి నేను ఏం చేస్తాను, ఇక్కడ స్మార్ట్ వాచెస్, అదే డ్రాప్ డౌన్ లోని స్మార్ట్ వాచెస్ అని అండ్ నెక్స్ట్ కేటగిరీస్ వైస్ చేస్తాను అనమాట. ఆ కేటగిరీస్ లో మళ్ళీ డిఫరెంట్ బ్రాండ్స్. ఇప్పుడు స్మార్ట్ వాచెస్ ఏవైతే తీసుకున్నానో దాంట్లో డిఫరెంట్ బ్రాండ్స్, ఫైర్ బోల్ట్ అండ్ యాపిల్ అండ్ నెక్స్ట్ ఇంకా ఫైర్ బోల్ట్, ఓకే, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ బ్రాండ్స్ కూడా నేను యాడ్ చేస్తాను అనమాట. సో ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అనేది నేను ప్లేస్ చేసుకుంటున్నాను. అంటే నాకు ఏదైతే నేను పెట్టాలి అనుకుంటున్నాను, ఒక వెబ్సైట్ కానీ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, వెబ్సైట్ కానీ లేదంటే ఒక యాప్స్ కానీ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఆ టైంలో నేను ఏం చేస్తాను, ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటాను. హోమ్ పేజ్ ఎలా ఉండాలి అండ్ అలాగే నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళాలి. ఆ కేటగిరీలోకి వెళ్ళిన తర్వాత ఏం క్లిక్ చేయాలి, ఏ బ్రాండ్స్ క్లిక్ చేయాలి, సో ఆ బ్రాండ్స్ సపరేట్ గా ఎలా ఉండాలి. ఇప్పుడు డైరెక్ట్ గా ఒక సర్చ్ బార్ అనేది క్లిక్ చేసుకుంటే వాళ్ళకి ఏ బ్రాండ్, ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీస్ వైస్ నేను ఇక్కడ పెట్టేసుకున్నాను. బట్ హోమ్ పేజ్ లోని నేను ఒక సర్చ్ బార్ అనేది తీసుకున్నా. ఈ సర్చ్ బార్ లోని ఎక్కడో ఉన్న ప్లేలిస్ట్ లోని ఒకటి ఏదైతే వాడు క్లిక్ చేసుకుంటున్నాడు, అంటే వాడు కావాలనుకున్నాడు, డైరెక్ట్ గా అది కూడా ఓపెన్ అయ్యేటట్టు నేను ప్లేస్ చేసుకున్నాను. బికాస్ ఆఫ్ యూజర్ అనే వాళ్ళకి మోర్ అట్రాక్టివ్ అండ్ ఈజీ వర్క్ అనేది ఉండాలి. వాళ్ళు చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయితేనే వెబ్సైట్ కానీ, అంటే వాళ్ళకి అండర్స్టాండ్ అవ్వాలి అది ఈజీగా, అంటే వెబ్సైట్ కానీ యాప్స్ కానీ వాళ్ళు యూజ్ చేస్తారు, లేదు అంటే వాళ్ళు యూజ్ చేయరు. ఓకేనా, సో మన వర్క్ ఏంటి, యూజర్ కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వాలి, యూజర్ ఫీల్స్ వెరీ గుడ్ అండ్ ఎక్సైట్మెంట్. ఓకేనా, సో ఇలా ఫీల్ అయితేనే మనకి ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అనేది ఈజీగా పాస్ అవుతుంది అనమాట. ఓకే, సో అలాగా ఇక్కడ ప్రతిదీ కూడా మీరు అకౌంట్స్ లో కూడా ప్రొఫైల్, పేమెంట్ మెథడ్, మీరు ఫోన్ పే తీసుకున్నా లేకపోతే ఏ యాప్స్ అయినా తీసుకోండి, ఏ యాప్స్ అయినా తీసుకొని దాని ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ ఎలా ఉందనేది చూడండి. ఇప్పుడు ఫోన్ పే ఉంది, హోమ్ పేజ్ లో స్కానర్ ఉంటుంది, సెర్చ్ ఉంటుంది, అండ్ కాంటాక్ట్స్ ఉంటాయి, బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి, అండ్ ప్రొఫైల్ రేటింగ్స్ ఉంటాయి. ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే ప్రొఫైల్ రేటింగ్, పేమెంట్స్, బ్యాంక్ యాడ్ చేసుకోవడం, సెట్టింగ్స్, ఇవన్నీ వస్తాయి కదా. సో అవన్నీ, సో ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అనేది ఎలా ఉందనేది అది మీరు ఫస్ట్ ఒక ఫోన్ పే కానీ ఏదైనా ఒక యాప్ తీసుకొని ఆ యాప్ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ డ్రా చేస్తే మీకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అనేది ఎలా ఉంటుంది, అంటే ఏ టైప్ లో పర్ఫార్మెన్స్ చేస్తుంది అనేది ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకేనా, సో ఏదైనా ఒక యాప్ చూస్ చేసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో కానీ ఏదైనా ఎవర్ విష్ యాప్ చూస్ చేసుకొని దాని ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ ని మీరు డ్రా చేయండి. లైక్ హోమ్ పేజ్, ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి, కేటగిరీస్ ఎలా ఉంటాయి, సర్చ్ బటన్స్ ఎలా ఉంటాయి, ప్రొఫైల్ రేటింగ్స్ ఎలా ఉంటాయి. ఓకేనా, దిస్ ఇస్ ద బేసిక్ అనమాట, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్. మీరు ఒక యాప్స్ కానీ ఇవి తీసుకొని ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ డ్రా చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో నౌ టుడే there is a two tasks are there. One is a user persona and second one is a information architecture. నోట్ చేసుకున్నాను ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్. ఇది నోట్ చేసుకోండి, హోమ్ పేజ్, ప్రొడక్ట్, ఇదంతా.
So now, sir, if we see a Zomato app, now if you see the information architecture, I should do according to myself, or I should see how did they do? అసలు వాళ్ళు ఎలా చేశారో సేమ్ దాన్ని మీరు ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ ట్రై చేయాలి. మీ ఓన్ గా కాదు, ఆల్రెడీ ఒక యాప్ లోని వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నారు. సో ఇప్పుడు జొమాటో ఉంది, జొమాటో ఓపెన్ చేస్తే ఫస్ట్ హోమ్ పేజ్ లో మనకి ఏం వస్తుంది, కేటగిరీస్ వస్తాయి. బిర్యానీ కావాలా, ఏం కావాలని చెప్పి కేటగిరీస్ వస్తాయి. సో వాడు ఏం చేస్తున్నాడు, హోమ్ పేజ్ లో కేటగిరీస్ పెట్టుకున్నాడు. అండ్ నెక్స్ట్ ప్రొఫైల్ క్లిక్ చేస్తే మీకు ప్రొఫైల్ రేటింగ్, ప్రొఫైల్లో ఏ ఇన్ఫర్మేషన్ అనేది పెట్టుకున్నాడు వాడు. ఓకేనా? సో ప్రొఫైల్ ఏమైనా బ్యాంక్ అకౌంట్స్ ఏమైనా లింక్ చేసుకోమని చెప్పాడా? ఓకే, యువర్ ఆర్డర్స్ ఇవన్నీ ఉంటాయి ప్రొఫైల్లో. సో ఆ ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్. సో ఈ ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అనేది ఈ టైప్ లో మీరు క్రియేట్ చేసుకుంటే ఇలాగా. ఓకే, సో క్రియేట్ చేస్తే మీకంటే ఒక ఐడియా వచ్చేస్తుంది. సో ఓకే, ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అనేది ఈ టైప్ లో ఉంటుంది. సో నెక్స్ట్ మీరు ఒక యాప్ అనేది క్రియేట్ చేసిన, ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసిన సార్, ఆ టైంలో అది ఏ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది చేస్తుంది అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఇది డ్రా చేసుకో స్మూత్ ఆఫీస్ అంతా. అండ్ నెక్స్ట్ నువ్వు రేపటి నుంచి వైట్ నోట్స్ తెచ్చుకో. రూలర్స్ దేనికి వాడుతున్నావు? ఏమైనా స్కెచెస్ డ్రా చేయాలంటే అలా డ్రా చేస్తా పడిపోతావు. సరే కూర్చో. సో ఇప్పుడు దీంట్లోని ఆల్రెడీ డ్రా చేసాం. ఇంకోటి కింద ఇది నీట్ గా వైట్ క్లాత్ తోని రిమూవ్ చేసే. వైట్ క్లాత్ తోని ఒకసారి వినయన్ అడిగి ఇవి ఉన్నాయి కదా, ఇవి రిమూవ్ చేసేసి ఒక స్కేల్ తీసుకో. సో వినాయకుడు ఎంతసేపు రమేష్ ఫాస్ట్ గా doing, sir, I can't see, sir.